యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు మనము దేవుని గురించి తెలుసుకోవాలి. దేవుని పట్ల మన కుటుంబాలను ఎలా నడుపుతున్నామన్న విషయం కూడా తెలుసుకోవాలి. కుటుంబ వ్యవస్థ సరిగ్గా లేకపోతే దేవుడు కూడా దాన్ని ఇష్టపడడు. మొదటగా దేవుడు కుటుంబ వ్యవస్థను చేసేటప్పుడు ఆయన ఒకరికొకరు సహకారిగా ఉండటానికి కుటుంబ వ్యవస్థని నిర్మించాడు. ఈ రోజు ఈ లోకంలో కుటుంబ వ్యవస్థలు ఎలా ఉన్నాయి మనకు తెలుసు. భార్యాభర్తలు ఎలా ఉంటున్నారు? చాలా కుటుంబాలు భార్యాభర్తలు ప్రేమ కలిగి ఉండట్లేదు. మరి క్రైస్తవులు ఎలా ఉంటున్నారు? దేవుణ్ణి ఎరిగిన ప్రజలు ఎలా ఉంటున్నారు? అది మనం తెలుసుకుందాం. ప్రసంగి 7వ అధ్యాయము 29వ వచనంలో ఇలా రాయబడి ఉన్నది. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను, గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. దేవుడు మనుషులందరినీ కూడా యథార్థవంతులుగా సృష్టించాడు. వారు అబద్ధమాడకుండా ఉన్నది ఉన్నట్లు మాట్లాడే తత్వాన్ని, నీతి న్యాయాన్ని జరిగించడానికి గల మనసును దేవుడు మన హృదయంలో పెట్టాడు. అదే విధంగా ఇంకో వాక్యాన్ని కీర్తనలు 33వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించిన వాడు. మనుషుల యొక్క హృదయాలు, భూమి మీద పుట్టిన మనుషులందరి హృదయాలు ఒకే రీతిగా నిర్మించిన దేవుడు నిర్మించాడు. ఒకరికొకలాగా మరి ఒకరికి ఒకలాగా దేవుడు నిర్మింపచేయాలి. అయితే మనుషులంతా ఏకరీతిగా ఉన్నారా భూమి మీద? దేవుడైతే అంటున్నాడు ఇక్కడ, ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించిన వాడు. మరి మనుషులంతా కూడా ఏకరీతిగా ఉన్నారా? ఉండటం లేదు. చూడండి ప్రియులారా, దేవుని యొక్క సంకల్పం, దేవుని సంఘము అది వదివై ఉంటది. వివాహం చేసుకుంటానికి పెళ్లి కుమారుడు క్రీస్తు వారు వస్తారు అని. వివాహం చేసుకునే కన్య పరిశుద్ధమైనటువంటి కన్య అని చెప్తున్నాడు దేవుడు. పరిశుద్ధమైనటువంటి కన్య. దేవుడు చేసుకునేటువంటి స్త్రీ పాత్రని మన పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తున్నది. అయితే మన కుటుంబంలో ఉన్నటువంటి వ్యవస్థ ఎలా ఉంది? దేవుడే నిర్మించాడు మన కుటుంబాన్ని, దేవుడే ఇచ్చాడు మనకి కుటుంబాన్ని. అయితే ఎలా నిర్మించాలి మన కుటుంబాన్ని? దేవుడు నిర్మించి మనకిచ్చినటువంటి కుటుంబాన్ని మనం ఎలా ముందుకు తీసుకెళ్లాలి తెలుసుకుందాం. చూడండి, ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనము. దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, నరుని ప్రక్కటెముకలో నుంచి నారిని తీశాడు. ఇక్కడ మళ్ళీ అదే అధ్యాయంలో మనం గమనించినట్లయితే 21వ వచనం, 22వ వచనము, 24వ వచనంలో కూడా ఇలా తెలియపరుస్తుంది. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒకదానిని తీసి ఆ చోటున మాంసంతో పూడ్చివేశాను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముక స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకుని వచ్చాను. ఆ ప్రక్కటెముకను స్త్రీగా నిర్మించి తిరిగి మరలా ఆదాము వద్దకు తీసుకొని వచ్చాడు. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను కొనును, వారు ఏక శరీరమై ఉందురు. ఇక్కడ వివాహము దేవుడు సిద్ధపాటు చేశాడు. నరుల్లో నుంచి తీసినటువంటి పక్కటెముక ఏదైతే ఉందో, ప్రక్కటెముకలలో ఒకదాన్ని తీసి దాన్ని స్త్రీగాను చేసి ఆదాము వద్దకు తీసుకొని వచ్చి సాటి అయిన సహకారిగా ఇచ్చాడు. భార్యాభర్తలు ఎప్పుడు కూడా సాటి అయిన సహకారిగా ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, ఒకరి పట్ల ఒకరికి ప్రేమతో కూడినటువంటి అధికారం కలిగి ఉండాలి. ఈ రోజు కుటుంబ వ్యవస్థలు అలా లేవు. క్రైస్తవులమైనటువంటి క్రీస్తు పేరు చెప్పుకొని మనము ఈ విధంగా ఉంటున్నామా అనేది మన మనసుకి మనమే అప్పగించుకోవాలి. భార్యను వదిలేసి వేరే స్త్రీని కూడుకొని వాడు వ్యభిచారం చేస్తున్నాడని బైబిల్ గ్రంథం సెలవిస్తున్నది. భర్తను వదిలేసి వేరే పురుషుని కూడుకునే స్త్రీ ఆమె కూడా వ్యభిచారం చేస్తుందని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ముందు ముందు మనం చదివేటప్పుడు ఆ వాక్యాలన్నీ కూడా మనకి దేవుడు ఈ గ్రంథంలో తెలియపరిచాడు. మరలా మనం చదువుకుందాం, మన కుటుంబ వ్యవస్థను బాగు చేసుకుందాం. అందరి హృదయాలు దేవుడు మంచిగా కలిగించాడు. దేవుడికి ఇష్టం లేనటువంటి పనులు మనం చేస్తున్నాం. చూడండి, అదే విధంగా ఇంకో వాక్యాన్ని చదువుకుందాము. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం. వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను పాన్పు నిష్కలమైనది గాను ఉండవలెను. ఆ పాన్పు పైన భార్యాభర్తలు ఇద్దరే తన దేవుడిచ్చినటువంటి సంతోష కార్యాన్ని చెయ్యాలి. భార్యాభర్తలు ఇద్దరు ఎవరైనా సరే పాన్పుని పంచుకోవాలి దేవుడిచ్చిన అధికారాన్ని బట్టి. అంతేగాని జారత్వం చేయకూడదు. దేవుడికి ఇష్టం లేని వాటిలో జారత్వం కూడా అసహ్యమైనది. దేవుడికి అసహ్యమైన వాటిలో స్త్రీని విడనాడటం కూడా అసహ్యమైనది. విడాకులు ఇవ్వటం కూడా దేవుడికి ఇష్టం ఉండదు. జీవిత కాలంలో నరుడు ఒక స్త్రీకి కట్టుబడి ఉండాలి. జీవిత కాలంలో స్త్రీ ఒక పురుషుడికి కట్టుబడి ఉండాలి. అదే దేవుడు వివాహము అని పేరు పెట్టాడు. ఈ ఒక పురుషుడికి కట్టుబడినటువంటి స్త్రీ మరి ఒక పురుషుడి దగ్గరికి వెళ్ళి తన సొంత పురుషుడు కాక ఆమె శయనిస్తే ఆమె వ్యభిచారం చేస్తుంది. అదే విధంగా పురుషుడు కూడా. చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము
17-18. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ సంచలత్వమైనను గమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రధాన ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. ఈయన సత్యవాక్యము వలన ఆయన సంకల్ప ప్రకారం మనల్ని కన్నప్పుడు, ఆయన మనల్ని కన్నాడు. ఆయన పవిత్రుడు, నీతిమంతుడు, యథార్థమంతుడు. ఆయన మనల్ని కన్నప్పుడు మనము ఆయన క్రియలనే చేస్తూ ఉండాలి. ఆయన ఆలోచన కలిగి ఉండాలి, ఆయన మనసు కలిగి ఉండాలి. అంతేగాని ఈ లోకంలో దేవుడే లేడని నీ ఇష్టం వచ్చినట్లు పేరుకి క్రైస్తవుడని చర్చికి వెళ్తూ ప్రతి ఆదివారం నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు చేసేస్తూ నేను క్రైస్తవుణ్ణి, నేను నిజమైన దేవుడిని నమ్మాను అంటే సరిపోదు. నీ హృదయం కూడా దేవుడికి అర్పించాలి. నీ కుటుంబ వ్యవస్థను నువ్వు కాపాడుకోవాలి. నీ బిడ్డలను సరైన మార్గంలో దించాలి, తీసుకువెళ్ళి వాళ్ళు సరైన దేవుని మార్గంలో తీసుకువెళ్ళాలి. నీ భార్యని నువ్వు దేవుని యొక్క ఆలోచన క్రమాన్ని బట్టి నడిపించాలి. నువ్వు దేవునిలో ఉండాలి. అదే కదా మనకి దేవుడు నేర్పించేది. అదే విధంగా యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనంలో కూడా ఏమని రాయబడిందంటే, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనక వాక్య ప్రకారము ప్రవర్తించిన వారినై ఉండి. వాక్యం మనకేం సెలవిస్తున్నది? దేవుడు చెప్పే ప్రతిదానికి మనం శరీరం మనకు సహకరించకపోయినా మనం దేవుడికి లోబడి బ్రతకాలి. ఖచ్చితంగా బ్రతకాలి లోబడి. పండుకునేటప్పుడు, నడిచేటప్పుడు, సమయమందును అసమయమందును దేవుని వాక్యాన్ని ప్రతి దినము మనము పాటిస్తూ ఉండాలి. దేవుడికి లోబడి బ్రతకాలి. నువ్వు ఈ రోజు ఇంట్లో నీ భార్యని ప్రేమిస్తున్నావో లేదో నాకు తెలియదు, కానీ బయటికి వెళ్ళినప్పుడు అందరినీ ప్రేమిస్తావు, మనసులో మోహిస్తూ ఉంటావు, కామిస్తూ ఉంటావు. ప్రతి స్త్రీ పట్ల నీ వ్యవహారం ఎలా ఉంటుందంటే, ఆమెతో నేను కూడాలి, ఆమెతో నేను శయనించాలి, ఆమెతో నేను పండుకొనాలి. ఇది ఎంతవరకు నీ ఇష్టం వచ్చినట్లు నీ ఆలోచన ప్రకారంగా ఇతర స్త్రీల్ని మోహిస్తూ ఉంటావు నీ మనసులో. అయితే దేవుడు అన్నాడు, నువ్వు వ్యభిచారం చేస్తేనే పాపం కాదు, వ్యభిచారం చెయ్యాలని నీ హృదయంలో ఆలోచన వస్తేనే నువ్వు ఆమెతో శయనించినట్లని వాక్యం సెలవిస్తుంది. ఆదికాండము 1వ అధ్యాయము 22వ వచనంలో చిన్న మాట దేవుడు ఏమన్నాడంటే, దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది. దేవుడు ఏమంటున్నాడంటే, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి. దేవుడే చెప్పాడు కదా. ఎవరిని పడితే వాళ్ళని కూడా అభివృద్ధి పొందటం, ఫలించడం కాదు. నీ సొంత భర్త, నీ సొంత భార్యతోనే. ఈ రోజుల్లో ఏం జరుగుతుంది అనేది ఆ రోజుల్లో పాత నిబంధనలో కూడా కొన్ని విషయాలు రాయబడి ఉన్నవి. ఈ రోజుల్లో జరిగినట్లే పాత నిబంధనలు ఆ రోజుల్లో కూడా కొన్ని విషయాలు జరిగినాయి. పెద్దవాళ్లే చేశారు పొరపాట్లు. దేవుడికి దగ్గరగా ఉండేవాళ్ళు, దేవుణ్ణి ప్రతిదినం ఆరాధించే వాళ్ళు, దేవుడు పరిపూర్ణంగా తెలిసిన వాళ్ళే పాపం చేశారు. చూడండి, 2వ సమూయేలు 13వ అధ్యాయము 1-4 వచనములు, 11-14 వచనములు చదువుకున్నాం. తరువాత దావీదు కుమారుడగు అబ్షాలోమునకు తామారునొక సుందరివతియగు సహోదరి ఉండగా, దావీదు కుమారుడగు అమ్నోను ఆమెను మోహించెను. తరువాత దావీదు కుమారుడగు అబ్షాలోమునకు తామారును నొక సుందరివతియగు సహోదరి ఉండగా, దావీదు కుమారుడగు అమ్నోను ఆమెను మోహించెను. ఏం చెల్లయిద్ది అమ్నోనికి, ఆమెను మోహిస్తాడు. ఆమెను మోహించి ఆమెతో ఎప్పుడు కూడా శయనించాలి, ఆమెను కూడాలి, ఆమెతో పాపం చేయాలి. ఎవరు వీళ్ళు? దావీదు ఎవరు, అమ్నోను ఎవరు? దేవుని బిడ్డలు కదా, దేవునికి దగ్గరగా ఉన్నటువంటి వారు కదా, దేవుని సంబంధులు కదా, దేవుని ఎన్నుకున్న జనాలు కదా. అయితే అతడు భుజింపవలనని ఆమె వాటిని తీసుకొని వచ్చినప్పుడు అతడు ఆమెను పట్టుకొని, నా చెల్లి రమ్ము, నాతో శయనించుము అని చెప్పగా, ఆమె నా అన్న, నన్ను అవమానపరచుకుము, ఇలాగు చేయుట ఇజ్రాయేలులకు తగదు. చెల్లిరా, మన ఇద్దరం శయనిద్దాం, పాపం చేద్దాం, నువ్వంటే నాకు ఇష్టం, నేను నిన్ను మోహిస్తున్నాను. చెల్లితో ఎవరైనా దేవుని ఎరిగినటువంటి ప్రజలు అలా ఉంటారా? ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. క్రైస్తవులే, దేవుని పేరు చెప్పుకునే బిడ్డలే ఉన్నారు. సమాజం పాడైపోయింది, అందులో మీరు వెళ్ళొద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు మీ శరీరం సహకరించకపోయినా, పాపం మీ దగ్గరకు వచ్చిన, మన పాత నిబంధనలో ఉన్నటువంటి దేవుడు రాయించిన కొన్ని వాక్యాలు బట్టి మనం వాళ్ళని స్మరించుకొని, దేవుణ్ణి తలుచుకొని మనం వాటి నుంచి పారిపోదాం. ఆ మనసు మనం కలిగి ఉండాలి. ఆ మనసు మనలో నిరంతరమును ఉండాలి, చనిపోయేంత వరకు ఉండాలి. ఇక్కడ చెల్లి రమ్మంటున్నాడు. దేనికి? నాన్నకు సేవ చేయడానికి, అమ్మకు సేవ చేయడానికి, మంచి పని చేయడానికి, దేవుడు ప్రార్థించడానికి కాదు, పాపం చేయటానికి. భుజింపవలెనని ఆమె వాటిని తీసుకొని వచ్చినప్పుడు అతడు ఆమెను పట్టుకొని, నా చెల్లి రమ్ము, నాతో శయనించుము అని చెప్పగా, ఆమె నా అన్న, నన్ను అవమానపరచుకుము, ఇలాగు చేయుటకు ఇశ్రాయేలులకు తగదు, జార కార్యము నీవు చేయవద్దు,
నా యవమానము నేనెక్కడ దాచుకొందును? నీవును ఇశ్రాయేలీయులలో దుర్మార్గుడు అగుదువా? అయితే ఇందును గూర్చి రాజుతో మాట్లాడుము, నన్ను నీకియ్యక పోడు అని చెప్పినను అతడు ఆమె మాట వినక ఆమెను బలవంతము చేసి అవమానపరిచి ఆమెతో శయనించెను. రాజు చెప్తే నన్ను నీకిచ్చి కట్టబెడతాడు. అయితే నువ్వు రాజుకి చెప్పు, ఆయనకి ఇష్టమైతే దీన్ని మంచి మార్గం కన్నా తీసుకెళ్ళొచ్చు, నన్ను అవమానపరచొద్దు, నన్ను అగౌరవపరచొద్దు. అదే చేశాడు చివరికి. చూడండి, ఆమె మాట వినక ఆమెను బలవంతం చేసి అవమానపరిచి ఆమెతో శయనించాను. ఈ రోజుల్లో జనాలు దేవుణ్ణి ఎరగని ప్రజలు, దేవుణ్ణి ఎరిగిన ప్రజలు అందరూ అలాగే చేస్తున్నారు. సమాజం అలా ఉంది. ఎరిగిన ప్రజలు కూడా ఎరగని ప్రజలు చేసినటువంటి వారిలోకి వెళ్ళిపోయి వారు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసేస్తున్నారు. వాళ్ళకి నచ్చినట్టు చేస్తున్నారు. ఆ దేవుడు చెయ్యమన్నాడా లేదా? మనకి ఈ రేపటి రోజు మనకి తీర్పు గడియలోకి వచ్చినప్పుడు ఎలాంటి ఆ శిక్ష మనం అనుభవిస్తాము, దాని నుండి మనం తప్పించుకోవాలంటే ఏం చేయాలి, దేవుడికి ఎలా లోబడాలి అనే మనసు లేదు. ఎంతవరకు పాపం చేయాలి, పాపంలో ఉండాలి, పాపానికి మనం ఒకరితో మనం గడపాలి, రోజుకొక చెడు కార్యాన్ని మనం చేయాలి అనే ఆలోచనతోనే మనుషులు చాలా వరకు సాతానికి లోన అయిపోతున్నారు. అయితే దేవుడు గొప్పవాడు. నువ్వు ఒకవేళ తప్పుద మార్గంలో ఉన్నావేమో, సరి చేసుకో. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇది సత్యము. ఈ గ్రంథం సత్యమే చెప్పింది. మనిషి యొక్క హృదయాన్ని చదివిన గ్రంథం ఇది. ఈ గ్రంథం చెప్పింది అంటే అది దేవుడు ఖచ్చితంగా చేసి చూపెడతాడు. ఆ రోజు నువ్వు రొమ్ము గుద్దుకుంటావు, గంతులేసిన లాభం లేదు. నీ మనసు మార్చుకో, దేవుని వైపు తిరుగు. మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 1 నుండి 3వ వచనములు. మోయాబీలు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదనియు వారిని మీతో సహవాసము చేయనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతృత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండేది. ఏకరీతిగా ఒక 700 మంది రాజకుమార్తెలైన భార్యలు, 300 మంది ఉపపత్నులు. ఒక స్త్రీకి ఒకడే పురుషుడు కలిగి ఉండాలి, ఒక పురుషునికి ఒకే స్త్రీ కలిగి ఉండాలని దేవుడు మనకు సెలవిస్తున్నాడు. మరణించేంత వరకు ఒక స్త్రీయే. మరణించేంత వరకు పురుషుడికి ఒక స్త్రీ ఎలాగుంటుందో స్త్రీకి పురుషుడు కూడా అలాగే ఉండాలి. ఇక్కడ సొలొమోను ఏం చేస్తున్నాడు అంటే, చూడండి, మోయాబీలు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అనే జనులు మన హృదయాన్ని ఈ లోక సంబంధంగా, ఈ లోక దేవతగా సాతాను వైపు తిప్పేస్తారు. వాళ్ళతో మీరు సాంగత్యం చేయొద్దు, వాళ్ళని మీలో కలుపుకోవద్దు. 1000 మంది భార్యలు, 1000 మంది స్త్రీలతో అతను ఆ కార్యాన్ని చేస్తున్నాడు. దేవుడికి ఇష్టమైన కార్యం ఇది. దీనివల్ల ఆయనకి ఏమైనా ప్రయోజనం ఉందా? శరీరాన్ని జయించాలి, నేత్రాశని జయించాలి, ఆలోచనని, ఇంద్రియ నిగ్రహ శక్తిని దేవుడు మనకి ఇచ్చాడని వాక్యం ఉంది. ఆ శక్తి మనలో ఉన్నప్పుడు ప్రతిదాన్ని మనం కట్టడి చేసే శక్తి కూడా దేవుడు మనకి ఇచ్చాడు. మనం ఆ ధైర్యాన్ని, ఆ విశ్వాసాన్ని, ఆ నమ్మకాన్ని అది మనలో ఇముడుకొని ఉండాలి. ఖచ్చితంగా ఉంటది, ప్రతి మనిషిలో ఉంటది. దాన్ని మనం వదిలేస్తే దాన్ని ఆపటం ఎవరి తరం కాదు. వదలకూడదు, పట్టుకోవాలి. ఇతర స్త్రీలను చూసినప్పుడు మన తల్లిగా, మన అక్కగా, మన చెల్లిగా మనం వాళ్ళని ప్రేమించాలి. వారి పట్ల మనం సోదర భావాన్ని చూపెట్టాలి. వాడు నిజమైన క్రైస్తవుడు. తల్లిదండ్రులను సన్మానించాలి. ఇరుగు పొరుగు స్త్రీల పట్ల మనం ఒక సోదర భావాన్ని పంచుతూ, ప్రేమ పంచుతూ వెళ్ళాలి. ప్రతి స్త్రీని మోహించుకుంటూ వెళ్తే అది సాతాను సంబంధం అవుతాడు. ఘోరంగా నరకంలో పడవేయబడటానికి అవకాశం ఉంటది. దేవుడు దానికి క్షమాపణ అనేది ఉండదు. ఇంకా దేవుడు ఇష్టం లేనటువంటి కార్యాల్లో విగ్రహారాధన, వ్యభిచారము, వీటికి దూరంగా పారిపోండి అన్నాడు. జరగండి అనలా, పారిపోమంటున్నాడు దేవుడు. దూరంగా పారిపోండి అంటున్నాడు. మోయాబీలు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అనే జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసం చేయకూడదనియు వారిని మీతో సహవాసం చెయ్యనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెలనే కాక, ఫరో కుమార్తెలు అంటే ఎవరు? ఫరో కుమార్తెలు అంటే ఫరోకు సంబంధించిన వారందరూ కూడా విగ్రహారాధికులు, దేవుడికి దూరంగా ఉండేవాళ్ళు. వాళ్ళ హృదయాలే దేవుడికి దగ్గరగా ఉండవు. వారి కుమార్తెల్లో వివాహం చేసుకున్నట్టే కాక మళ్ళీ ఇంకెవరు కావాలి? ఆ జనుల్లో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి, ఇంకా వేరే స్త్రీలను కూడా మోహించి అంటే వారు నాకు కావాలి, వారితో నేను శయనించాలి,
వారిని నేను సొంతం చేసుకోవాలి. ఒక పురుషుడే కామాతృత గలవాడై, ఆశ కలిగి, దురాశది ఒక స్త్రీనే కలిగి ఉండాలి. ఆ స్త్రీ పట్లే నువ్వు ప్రేమ కలిగి ఉండాలి. నువ్వు దేవుని ధర్మాన్ని ఆ స్త్రీ పట్లే చూపెట్టాలి. వారిని ఉంచుకొని వచ్చాను, పెళ్లి చేసుకోవాలా కొంతమందిని ఉంచుకున్నాడు అని మనం మామూలు భాషలో చెప్పాలి అంటే ఇంకా ఘోరంగా ఉంటది. కానీ బైబిలే చెప్తుంది ఉంచుకొని వచ్చాను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలు, 300 మంది ఉపపత్నులు కలిగి ఉండరి. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. చివరికి ఏం జరిగింది? అతని భార్యలు తన హృదయాన్ని దేవుని వైపు కాకుండా లోకానుసారమైనటువంటి అన్య ఆరాధనల వైపు తిప్పేసింది. అయిపోయింది పరిస్థితి. దేనికి నువ్వు పారికలాడేది? దేనికి నువ్వు ఉండేది? దేనికి నువ్వు జీవించేది? దేవుడు నిన్ను ఎందుకు ఇక్కడ పెట్టాడు? నువ్వు జీవించడానికి గల కారణం ఏంటి? నువ్వు తెలుసుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి. నేను చాలా తెలుసుకున్నాను, నేను తెలుసుకున్నాయి ఇంకా నాకు చాలు, నేను డైరెక్ట్ పరలోకానికి వెళ్ళిపోతానని నువ్వు భ్రమిస్తున్నావు. నీ కుటుంబంలో ఉన్న నీ బిడ్డలు, నీ భార్య నీ గురించి సాక్ష్యం ఇవ్వాలి. నా భర్త మంచివాడు, దేవుణ్ణి ఎరిగిన వాడు, నా తండ్రి మంచివాడు, దేవుని పలుకులు తప్ప మరొకటి చేయడు, ఆయన క్రియలన్నీ కూడా దేవునిలో ఉంటాయి. దేవుని గురించి ఆలోచిస్తే మా నాన్న మా పట్ల చాలా ప్రేమ కలిగి ఉంటాడు. తల్లిదండ్రులు సరైనటువంటి పెంపకాలు లేక బిడ్డలు అన్యాయంగా శాతానికి లోనవుతున్నారు. చాలా మంది తండ్రులు వారి బిడ్డలను వదిలేసి వాళ్ళు బతుకున్నారా సచ్చారా అనేది కూడా చూడకుండా వారి ఇష్టానుసారంగా వ్యభిచారం చేసుకుని భార్యను వదిలేసి వెళ్ళిపోయిన పురుషులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. స్త్రీలు కూడా అలాగే ఉన్నారు. దేవుడు అంటున్నాడు ఆ సంబంధాన్ని వ్యభిచారం అంటున్నాడు. నువ్వు పరిత్యాగ పత్రిక ఇచ్చేసినా దేవుడికి ఇష్టం లేదు. నువ్వు అలా ఇవ్వాలనుకుంటే దేవుడికి ఇష్టం లేనటువంటి కార్యం అది. నువ్వు ఆమెను చేసుకున్నావు, మరణించేంత వరకు ఆమెతోనే ఉండాలి. మీ ఇద్దరికి సఖ్యత లేని ఎడల కొంతకాలం దూరంగా ఉండమని అపోస్తులైన పౌలు గారు తెలియపరుస్తున్నారు దేవుని ఆత్మ ద్వారా. మనసు నిలుపుకొని ఎడల మరలా వచ్చి మీరు ఒకటిగా ఉండాలి. శాంతం స్త్రీని వదలకూడదు సహోదరుడా. స్త్రీ పురుషుణ్ణి విడనాడి ఉండకూడదు. అది దేవుని పవిత్రమైన బంధం. అది ఆ బంధాన్ని నువ్వు తిరస్కరించి దేవుడే లేడనుకుంటున్నావా? నువ్వు దేవుడే లేడని ఆలోచిస్తున్నావా? నీ ఇంటి పక్కన ఉన్నటువంటి అందమైన స్త్రీ ఉన్నా, నీ భార్య విహీనంగా ఉన్నా ఆ స్త్రీని నీ సహోదరిగానే ప్రేమించాలి. నీ భార్యని పట్లే నువ్వు ఆ ధర్మాన్ని నిర్వర్తించాలి. నువ్వు మోహపు చూపుతో సొలొమోను చూసినట్టు ఇకలోక సంబంధమైనటువంటి ఆలోచనతో కలిగి నువ్వు ఆ స్త్రీని చూస్తే నీ పని ఇంకా దేవుడు చూసుకుంటాడు. మార్కు సువార్త 10వ అధ్యాయము 7వ వచనం నుండి 8వ వచనము, 11వ వచనం నుండి 12వ వచనం చదువుకుందాము. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమయ్యుందురు గనుక వారిక ఇద్దరుగా నుండక ఏక శరీరముగా నుందురు. ఒక పురుషుడికి ఒక స్త్రీకి వివాహం జరిగించిన తర్వాత తల్లిదండ్రులను విడిచి, అట్లాని తల్లిదండ్రులను ప్రేమించొద్దని అంటలా, సన్మానించమని కూడా అంటున్నాడు. స్త్రీ యొక్క పట్ల భర్త చేయవలసిన ధర్మాన్ని ఎక్కువగా చూపెడుతున్నాడు దేవుడు ఇక్కడ. ఎక్కువగా ఒకటే ఏక శరీరముగా నుందురు. అదే కింద చూడండి 11వ వచనము 12వ వచనం దాకా, 11 నుంచి 12వ వచనం. అందుకు ఆయన తన భార్యను విడనాడి ఆమె విషయమై వ్యభిచరించువాడగును. ఎందుకని? అందుకు ఆయన తన భార్యను విడనాడి మరి ఒకతెను పెళ్లి చేసుకునివాడు తాను విడనాడిన ఆమె విషయం వ్యభిచరించువాడగును. మరియు స్త్రీ తన పురుషుడని విడనాడి మరి ఒకని పెళ్లి చేసుకుని ఎడల ఆమె వ్యభిచరించుదగుదని వారితో చెప్పెను. ఇక్కడ స్త్రీ భర్తని విడనాడి వేరొక పురుషుడితో కూడిన ఎడల వ్యభిచారము. ఇక్కడ అదే పురుషుడు స్త్రీని, తన భార్యని, సొంత భార్యని వదిలేసి వేరొక స్త్రీతో పెళ్లి చేసుకుంటే అది వ్యభిచారము. స్పష్టంగా చెప్తున్నాడు ఇక్కడ. అందుకు ఆయన తన భార్యను విడనాడి మరి ఒకతను పెళ్లి చేసుకునేవాడు తను విడనాడిన ఆమె విషయమై వ్యభిచరించువాడగును. మరియు స్త్రీ తన పురుషుడను విడనాడిని మరి ఒకని పెళ్లి చేసుకుని ఎడల ఆమె వ్యభిచరించుతున్నదగునని వారితో చెప్పాను. మరి ఇప్పుడు ఈ రకంగా స్త్రీలను వదిలేసిన పురుషులందరూ పరిత్యాగ పత్రిక విడాకులు ఇచ్చేసి వేరే స్త్రీని చేసుకున్న వాళ్ళందరికీ మన భారత రాజ్యాంగ చట్ట ప్రకారంగా అయితే అది కరెక్ట్ అయి ఉండొచ్చేమో, నాకైతే తెలియదు. నా దేవుని చట్ట ప్రకారంగా అది కరెక్ట్ కాదు. చట్టాలకి అన్నిటికీ మూలకర్త నా దేవుడు. ప్రతి చట్టము కూడా నా దేవుడు లిఖించిన దాంట్లో నుంచి తీయబడిందే, నా దేవుడు పెట్టినటువంటి చట్టంలో నుండి తీయబడినదే. మనుషులు వారి ఇష్టానుసారంగా కొన్ని మార్చుకున్నా నా దేవుడి చట్టం మార్చడానికి లేదు. నా దేవుని చట్టము ఒక స్త్రీకి ఒక పురుషుడే, ఒక పురుషుడికి ఒక స్త్రీయే. వివాహ బంధాన్ని అంత పవిత్రంగా దేవుడు చేశాడు. వివాహ బంధం నీకు నచ్చినట్లు, నువ్వు అనుకున్నట్లు ఏది చేసుకుంటూ అది వెళ్తే కరెక్ట్ అనుకుంటే అది సరైనది కాదు.
దేవుడికి నచ్చినట్లు ఆ బంధాన్ని నువ్వు కొనసాగిస్తేనే సరైనది, కరెక్ట్ అయినది. స్త్రీ అయినా పురుషుడైనా నీ భార్యని హత్తుకొను, నీ భర్తని హత్తుకొను, ఒక శరీరంగా ఉండండి, ప్రేమ కలిగి ఉండండి, ఆప్యాయంగా ఉండండి, సంతోషంగా ఉండండి. మలాకి 2:16. భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ అని ఇజ్రాయేలీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ చెప్తున్నాడు, ఇందాక మనం చెప్పుకున్నాం. ఈ వాక్యంలో ఏమని చెప్తున్నాడు అంటే, భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ అని ఇజ్రాయేలీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవరి భార్యని? రెండోసారి చేసుకున్న భార్యని కాదు, లేదు నాలుగోసారి చేసుకున్న భార్యని కాదు, లేదంటే ఉంచుకున్నటువంటి స్త్రీని కాదు. నీవు ఎవరినైతే మొదటిగా వివాహం చేసుకున్న స్త్రీ ఎవరైతే ఉంటారో ఆమెకి నువ్వు విడాకులు లేదా పరిత్యాగ పత్రిక, పరిత్యజించుట అంటే విడనాడుట, ఇలాంటి పనులు ఏదైతే వగేరా ఇంక ఏదైతే ఉన్నాయో నువ్వు అందుట్లో ఏది చేసినా దేవుడు అసహించుకుంటాడు. దేవుడికి ఇష్టం లేని కార్య. స్త్రీ అయినా అంతే, భర్తను విడనాడకూడదు, భర్తకి విడాకులు ఇవ్వకూడదు. భర్తని నాకు ఇష్టం లేదని కొంతమంది, ఇప్పుడు చాలా మంది కూడా కుటుంబ వ్యవస్థలో భర్త ఇష్టం లేకపోతే తనని ఏదో ఒక రకంగా తొలగించేయటం జరుగుతుంది, స్త్రీ ఇష్టం లేకపోతే తొలగించేయటం జరుగుతుంది. అలాంటి కార్యాలు మనం క్రైస్తవులుగా మనం అలాంటివి చేయకూడదు. దేవుడికి లోబడాలి, దేవుడిని ప్రేమించాలి, దేవుడికి ఆయన మన శరీరము, ప్రాణము, ఆత్మ అన్నీ కూడా ఆయనకి మనం సంపూర్ణంగా అర్పించాలి. అలాంటి కార్యం కలిగి ఉండాలి, అప్పుడే దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. 1 కొరింథీయులకు 7:32-35 మీరు చింతలేని వారై ఉండవలనని కోరుచున్నాను. పెళ్లి కాని వాడు ప్రభు ఎలాగ సంతోష పెట్టగలనని ప్రభు విషయమై కార్యములను గుర్చి చింతించుచున్నాడు. పెళ్లి అయిన వాడు భార్యను ఎలాగ సంతోష పెట్టగలనని లోక విషయమైన వాటిని గుర్చి చింతించుచున్నాడు. అటువలనే పెళ్లి కాని స్త్రీయు కన్యకియు తాము శరీరమందును ఆత్మయందును పవిత్రురాండ్రయ్యుండుటకును ప్రభు విషయమైన కార్యమును గుర్చి చింతించుచుందురు. గాని పెళ్లి అయినది భర్తను ఎలాగ సంతోష పెట్టగలనని లోక విషయమైన వాటిని గురించి చింతించుచున్నది. స్త్రీలలో కూడా ఇక్కడ పెళ్ళైన వారు ఒక రీతిగా, పెళ్లి కాని వారు ఒక రీతిగా, కన్యకులు ఒక రీతిగా దేవుని విషయంలో, భర్త విషయంలో ఎలాగుంటున్నారు అనేది ఈ వాక్యంలో కూడా రాయబడి ఉంది. కీర్తనలు 119:11. స్త్రీలు పురుషులు వారు విధానుసారంగా దేవునికి తన భర్తకి కూడా లోబడి బ్రతకాలని తెలియపరుస్తున్నారు. నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నేను బ్రతకాలని క్రైస్తవుడు చూడాలి. క్రైస్తవుడు ఏం చూడాలంటే ఇక్కడ 19వ కీర్తన 11వ. నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నన్ను చూడండి. మనం క్రైస్తవులకు అది కోరుకోవాలి. కీర్తనలు 119:35-37. నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించుచున్నాను. దేవుని ఆజ్ఞలు ఎక్కడున్నాయి? ఈ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఆ జాడను మనం వెతకాలి, నేను ఆనందపడాలి, మనందరము ఆనందపడాలి. క్రైస్తవులుగా మనం దేవుని ఎదుట మనం ఆయన మోకరిల్లి ఆయన జాడలను వెతుకుతూ మనం ఆనందపడాలి. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పుము. ప్రియమైన సహోదరులారా, కుటుంబ వ్యవస్థలో మనం చేయవలసిన ప్రతి పని కూడా దేవుడు చాలా క్షుణ్ణంగా, ఇంకా అనేకమైనటువంటి వచనాలు ఇక్కడ ఉన్నాయి. మీ కుటుంబ వ్యవస్థలో ఉన్నటువంటి భార్యని, భర్తని, మీ అత్తమామల్ని, తల్లిదండ్రులను, మీ కుటుంబంలో ఉన్నటువంటి వారందరి పట్ల దేవుని విధేయతతో బతకండి. దేవుని సంపూర్ణమైనటువంటి శక్తిని మీరు తెలుసుకోండి. క్రీస్తులో కడగబడినటువంటి, తన స్వరక్తం ఇచ్చినటువంటి సంఘస్థులు నిజానికి ఇలా బ్రతకాలి, ఇలా తన కుటుంబాన్ని చక్కగా నడిపించుకోవాలి. ఈ కొన్ని వాక్యాలు మీకు తెలియపరుస్తూ నేను తెలుసుకుంటూ ఆ దేవునికి మహిమ కలగాలని అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను.